ఆమె రెడ్డి ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్. వాళ్ళ నాన్నగారు గోపాలకృష్ణ నాయర్ జస్టిస్, అప్పటికి రిటైర్ కాలేదనుకుంటాను, జమ్మూ కాశ్మీర్ చీఫ్ జస్టిస్గా చేశారు. ఇక్కడ చేశారు హైదరాబాద్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్ చేశారు. మేబీ ఆ టైంకి ఆయన అక్కడ ఉన్నారు అనుకుంటాను. అయితే ఏమైందంటే ఈమె ఒక ప్రేమలో పడింది. ఈమె పేరు గీతా నాయర్. ఈమె ప్రేమలో పడితే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కొంచెం కట్టడి చేయడానికి ట్రై చేస్తే ఈమె కొంచెం గట్టిగా అరిచింది, కొంచెం హిస్టీరిక్ బిహేవియర్ లాగా వాళ్ళకి అనిపించింది ఈమె గట్టిగా అరవటం ఇదంతా. సో వాళ్ళు ఈమెను హాస్పిటల్లో చేర్చాలని డిసైడ్ అయ్యి ఇక్కడ హాస్పిటల్లో చేర్చారు. అనుకోకుండా కొద్ది రోజులకు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. ఈమెకి వీళ్ళు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి మరీ పెట్టారు, ఎందుకంటే వాళ్ళ హోదా అది అంతా ఉంది కాబట్టి బాగానే చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ఏంటంటే పట్టించుకునేవాళ్ళు లేరు. వాళ్ళ బ్రదర్ ఉంటే అతను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు, ఇంకా తగ్గలేదని చెప్తున్నారు. ఈ లోపల కొంతమంది ఆమెను సెక్సువల్ అబ్యూజ్ చేశారు. తర్వాత ఏంటంటే ఇది బయటికి వెళ్తే గొడవ అవుతుంది అనే భయంతో కొంతకాలం అట్లా ఉంచేశారు. అట్లా ఉంచేశారు. మధ్యలో మాత్రం ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే లోపల ఒక వార్డ్ బాయ్ని ఎవరినో సస్పెండ్ చేశారంట. అంతే తప్పితే ఆ విషయాన్ని బయటకు రానివ్వట్లేదు. సూపరింటెండెంట్ స్థాయిలోనే వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు మొత్తం హాస్పిటల్ పరుగు పోద్ది అన్నట్లుగా వాళ్ళు ఉంచారండి. ఇది జరుగుతుంది. ఇదంతా చెప్పింది, ఇట్లా ఉంది, ఇట్లా చేశారు నన్ను అని చెప్పేసి. 19 years ఆమె ఇదే సంవత్సరం ఫుల్లీ కాన్షియస్ బై ద టైమ్ షీ స్పోక్ టు యు. ఆ సంవత్సరం ఇదే సంవత్సరం అని అడిగింది. 91 అంటే అప్పుడు లెక్కేసుకొని ఇప్పుడు నాకు 39 years, నేను ఫలానా టైంలో వచ్చానని అప్పుడు చెప్తున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత సరే నాకు ఆయన ఫ్రూట్స్ అవి కొని ఇచ్చాడు కదా, అవి ఆమెకి ఇచ్చి మీరు ధైర్యంగా ఉండండి, మీరు బయటకు వస్తారు అని చెప్పేసి నన్ను కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ కాగానే ఆమె తలుపు కొట్టింది, తీసింది, బయటకు వచ్చాను. వచ్చి హడావిడికి వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ మీనన్ కూర్చున్న దగ్గరికి వెళ్ళాను. ఈవిడ కూడా వచ్చారు, నర్స్ కూడా. ఫస్ట్ నేను వాళ్ళతో చెప్పింది ఆమె మలయాళీ అన్న. ఇద్దరు ఒకసారి షాక్. వాళ్ళకి ఆవిడ ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు అసలు మలయాళీ అని తెలియదు, తెలియదు. చెప్పిన తర్వాత ఇద్దరు షాక్ అయ్యారు. ఇద్దరు మలయాళీస్ కదా, ఇద్దరు షాక్ అయ్యారు. అవునా అని చెప్పానంటే తర్వాత ఇదంతా చెప్పాను. అప్పుడు ఆమె భయపడటం మొదలుపెట్టింది నర్స్. మీరు ఏం చేస్తారేమో, ఇది నా మీదకి వస్తుంది అని చెప్పి. మీ మీదకి ఏమి రాదు, మేము దీన్ని వేరే రకంగా డీల్ చేస్తామని ఆయన ఏదో చెప్పాడు ఆమెకి. సరే ఇంకా ఆఫీస్కి రాగానే వెంటనే లెటర్ టైప్ చేశాడు, చీఫ్ జస్టిస్కి లెటర్. ఇది న్యూస్తో అయ్యే పని కాదు, ఇది ఇక్కడ అంతా ఇది నడుస్తుంది వ్యవహారం అంతా, నెక్సస్ అది. అందుకని పెద్ద వాళ్ళతో లింక్ అయ్యి ఉంది, ఇది ఇట్లా కాదు మనం అని చెప్పి ఆయన చీఫ్ జస్టిస్కి లెటర్ టైప్ చేశారు. టైప్ చేసి ఇతను కంప్లైంట్ ఇది ఉంది కదా, కోరాడు ప్రభాకర్ ఇది కంప్లైంట్, అది అన్నీ కలిపేసి మొత్తం చీఫ్ జస్టిస్కి పంపించారు. అది పంపించిన 3 రోజులకి, అంటే ఫ్యాక్స్ చేశారు యాక్చువల్గా, చేసిన 3 రోజులు అప్పట్లో ఫ్యాక్స్ ఉండేది కదా, పంపించారు. పంపించిన తర్వాత 3 రోజులకే చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ వచ్చినాయి ఆమెను రిలీజ్ చేయమని. ఆమెను చేసి తీసుకెళ్ళి, అంటే వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు బిల్లు ఏదో భారీగా లక్షల్లో చెప్తూ వచ్చారు. అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారేమో ఇంకా తగ్గలేదని చెప్తున్నారు. సో అతను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆమెని ఇక్కడ హోమ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఆ అడ్రస్ అంతా ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి గవర్నమెంట్ చేసి ఇంకా అప్పుడు, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఇన్వాల్వ్డ్, చీఫ్ సెక్రటరీ ఆ రోజు రిలీజ్ చేయించడం అంతా కూడా చేశారు ఆటోమేటిక్గా. ఇంకా ఆటోమేటిక్గా జరిగితే అప్పుడు వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చారు. అతను ఏంటంటే ఇక్కడ అప్పటికి వాళ్ళకి ఏదో ఆస్తి కూడా ఉంది, అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది ఏదో తెలియదు, ఒక ప్లాట్ కూడా జూలీహిల్స్లో ఉండేది ఉంటే అది అమ్మేసేసి మొత్తం వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే అయితే నేను ఫాలోఅప్ చేయడానికి నేను మద్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యాను, నేను కూడా ఏం ఫాలోఅప్ చేయలేదు. తర్వాత కొద్ది రోజులకి 2005లో అనుకుంటాను, నేను మా టీవీలో ఉండగా ఒక రోజు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి నేను గీతా నాయర్ని గుర్తుపట్టారంటే నాకు గుర్తు రాలేదు నిజంగా. తర్వాత 14 years గ్యాప్ మళ్ళీ నాకు గుర్తు రాలేదు. తర్వాత ఆమె గుర్తు చేసింది, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇట్లా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అంటే షీ వాస్ మెంటలీ సౌండ్, హాస్పిటల్లో ఉంచారు వాళ్ళు కావాలని, అంతే తప్ప షీ వాజ్ మెంటలీ సౌండ్. అయితే చెప్పింది ఎంత అయింది. తర్వాత నాకు అక్కడ ఆస్తి అది అంతా ఉంటే అంతా తీసుకుని వచ్చేసి ఇక్కడ నేను ఒక హోమ్ నడుపుతున్నాను, హైదరాబాద్లో డిస్పోజ్ చేసుకుని ఇక్కడంతా డిస్పోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ కొచ్చి దగ్గరలో అని చెప్పింది. మరి అడ్రస్ ఎట్లా దొరికింది అంటే, నా నంబర్ ఎట్లా దొరికింది అని అంటే, ఆ ఉమెన్ జర్నలిస్టుల మీట్ ఏదో అయింది అక్కడ ఆ ఏరియా కొచ్చిలో అనుకుంటాను. అప్పుడు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పి అడ్రస్ నంబర్ కనుక్కొని ఆమె ఫోన్ చేశారు నాకు.
నేనేదో ఇక తర్వాత ఎందుకో నంబర్ పోయింది, నేను కూడా ఇంకెప్పుడు కలవటం కుదరలేదు, కలుద్దామని ఆవిడ చెప్పారు, ఒకవేళ ఆవిడ కుదరలేదు. బహుశా ఇప్పుడు కొచ్చిలో ఉండుంటే మైట్ బై 75-76 ఇయర్స్ అంతే కదా, అంతే ఉంటుంది. అదే బహుశా అంటే ఆ హోమ్ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే బహుశా అక్కడ తెలియచ్చు, అడ్రస్ తెలియచ్చు. కొంతమంది ఏదో సినిమా కూడా తీయాలని కూడా అంత అనుకున్నారు కొంతమంది. మరి నేను చెప్పాను ఈ వివరాల ప్రకారం మీరు వెళ్ళి కనుక్కుంటే ఆవిడ దొరకచ్చు, మీరు చూడండి అని చెప్పాను నేను. అట్లా జరిగింది. వెరీ టచీ స్టోరీ కదండి. అంటే మీరు మీ కెరియర్లో అంటే లాట్ మెనీ స్టోరీస్ కరెక్టే, కానీ అది దట్ వాజ్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై జర్నలిజం. ఒకటి అందులో నాకంటే కూడా నేను ఆ క్రెడిట్ మీనన్ గారికి ఇస్తాను. నేను ఐ వాజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. బట్ హి వాజ్ జనరస్ ఇనఫ్ టు టేక్ యూ అలాంగ్ విత్ హిమ్. అవునవును. ఎందుకంటే అతను ఏంటంటే అక్కడ తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. ఆయన అనుకున్నది ఏంటంటే ఆమె మలయాళీ అని తెలియదు, అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు కదా, అందుకని నన్ను రమ్మన్నారు. సో నేను వెళ్ళాను. ఆయన కూడా ఏంటంటే అందులో కూడా లెటర్లో కూడా నాకు క్రెడిట్ ఇచ్చారు, నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడానని చెప్పి. ఇదంతా నేను మాట్లాడింది. వెరీ టచీ అండి. సో చూశారు కదంటే భావనాయుడు గారు చెప్పింది, అంటే హృదయాన్ని తాకే సంఘటనలతో కూడిన ఒక జరిగిన కథ. ఇది జరిగిన కథ, చెయ్యని నేరం. ఆవిడేంటి, ఆవిడ ఎవరినో ప్రేమించారు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నాన్న జడ్జి, హై ప్రొఫైల్ ఫ్యామిలీ, మలయాళీస్, ఆయన అప్పుడు జమ్మూ కాశ్మీర్లో చీఫ్ జస్టిస్గా ఉన్నారు. సో ఈమె హిస్టరీగా బిహేవ్ చేయడంతో తీసుకెళ్ళి ఆ మానసిక చికిత్సాలయంలో చేర్చారు ఎర్రగడ్డలో. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నగారు గతించడం, వాళ్ళ మదర్ గతించడంతో ఆమె అట్లా ఉండిపోయింది. వీళ్ళు ఏదో ఒక చిన్న క్లూ పట్టుకొని భావనాయుడు గారు, ముకుంద్ సి మీనన్ గారు మొత్తానికి పెనట్రేట్ చేసి వెళ్ళారు లోపలికి. వెళ్ళిన తర్వాత కానీ తెలియలా ఆవిడ పేరు పేరు కూడా తెలియదు, పేరు గీతా నాయర్ అని, ఆమె మలయాళీ అని. బయటకు వచ్చిన తర్వాత ముకుందన్ మీనన్ గారికి భావనాయుడు గారు చెప్పడం, ఇమీడియట్గా ఆయన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్కి లెటర్ రాయటం, సబ్సిక్వెంట్గా 3-4 రోజుల్లోనే చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్స్ రావటం, ఆమెను విడుదల చేయడం. పిటి ఏంటంటే 20 ఏళ్ల పాటు హాస్పిటల్లో ఉన్న విషయం ఆవిడకి తెలియదు. భావనాయుడు గారిని అడిగారట ఆవిడ, ఇది ఏ సంవత్సరం అని. 1991. when she was 19 she was admitted there in the hospital. 20 ఏళ్ళు చెయ్యని నేరానికి ఆమె అక్కడ ఉండటమే కాకుండా లైంగికంగా ఆమె మీద దాడులు జరిగినాయి, చెప్పుకోలేదు ఎవరికి. అది ఎక్కడ బయటపడితే ఆసుపత్రి పరువు ప్రతిష్ట మంట కలుస్తాయని దాన్ని కప్పిపుచ్చి సమాధి చేసే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం ఇన్స్ట్రుమెంటల్గా భావించాల్సిన కీలకమైన వ్యక్తి డాక్టర్ కోరాడ ప్రభాకర్ రావు గారు. ఆయనతో ఆయన గొడవ ఏదో ఆయన చెప్పుకోవడానికి ప్రశ్న పిలిచినప్పుడు భావనాయుడు గారు ఆలస్యంగా వెళ్ళటం, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరేం చేయబోతున్నారని నేను అడగటం, ఇంక్విజిట్నెస్ తోటి వేరే కథ ఉందిల తర్వాత చెప్తానని ఆయన అంటాం, ఈయన కూపీ లాగటం, సబ్సిక్వెంట్గా ముకుంద్ సి మీనన్కి చెప్పడం. ఆయన అంటే ఒక ప్రొయాక్టివ్ జర్నలిజం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళలాగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యి చేతులు దులిపేసుకొని రావటం కాకుండా ఒక ప్రొయాక్టివ్ రిపోర్టింగ్ జర్నలిజం అనేది ఆ రోజుల్లో ఆ ఛాయలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే 1980s నుంచి ఆ మాటకు వస్తే 70s నుంచి కొంతవరకు 2000 వరకు ఉన్నాయి ఆ ఛాయలు. 2000 దాటిన తర్వాత ఆల్మోస్ట్ అవి మాయమైపోయాయని చెప్పాలి. ఎక్కడో కానీ ఇలా టచీ స్టోరీస్ మనకి రావట్లా. వెస్ట్రన్ మీడియాలో ఈ కల్చర్ ఉంది కనుక, యూరోపియన్ మీడియాలో ఈ హృదయాన్ని తాకే సంఘటనలకు సంబంధించిన స్టోరీలు మనం తరచూ చదువుతుంటాం. సోమాలియాలో ఆకలి చావులతో చనిపోతున్న వాళ్ళ ఫోటోలు తీయడానికి వెళ్ళిన ఒక అమెరికన్ ఫోటోగ్రాఫర్ ఆ వేదన, వాళ్ళు పడుతున్న వేదన చూసి సూసైడ్ చేసుకున్నాడు. అంటే హృదయాన్ని తాకే చాలా సెన్సిటివ్ సంఘటనలు ఇవి. దాన్ని వెలికి తీశారు. అండ్ భావనాయుడు గారు చాలా నిజాయితీగా చెప్తున్నారు, క్రెడిట్ ముకుంద్ సి మీనన్ గారికి ఇవ్వాలని. వారు బహుశా వారి సొంత రాష్ట్రంలో ఉండుంటారేమో, ఇప్పుడు చనిపోయారు, నో మోర్. బట్ స్టిల్ క్రెడిట్ ఆయనకే ఇచ్చారు. అండ్ గీతా నాయర్ మళ్ళీ మాట్లాడారు 2005లో. మేబీ ఆవిడ ఉండుంటే ఈరోజు 75-76 ఏళ్ళు ఉంటాయేమో కొచ్చిలోట. తప్పనిసరిగా ఆవిడ గురించి కేరళలో ఉన్న మన ఫ్రెండ్స్ ద్వారా ఒకవేళ ఆవిడ నడుపుతున్న అనాథాశ్రమం వివరాలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.